ఏం చేస్తున్నారు అత్తమ్మా? నీకు నేను చేసిన పుదీనా పొడి అంటే ఇష్టం కదనే, అందుకే చేస్తున్నా. సరే సరే, ఎలా చేయాలో చెప్తారా మరి? సరేనే. ముందుగా పుదీనా అంతా తుంచుకొని ఫ్యాన్ కింద కానీ నీడలో గాని కడిగి 2 రోజులు ఆరబెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని అందులో 2 గరిటెలు నూనె వేసుకొని లైట్ గా వేడెక్కాక అందులో 2 స్పూన్లు శనగపప్పు, 2 స్పూన్లు మినపప్పు, 2 స్పూన్లు ధనియాలు, ఒక 20 తొడుమలు తీసిన ఎండుమిర్చి, 1 స్పూన్ జీలకర్ర, 2 స్పూన్లు నువ్వులు, 1 స్పూన్ పసుపు, ఒక 10 పొట్టు తీయని వెల్లుల్లి, 1/2 స్పూన్ ఆవాలు, ఒక 10 మెంతు గింజలు అన్ని కలిపి సన్న సెగ మీద వేపుకోవాలి. ఇప్పుడు బాగా ఆరబెట్టుకున్న 2 కప్పులు పుదీనాకులు, రుచికి సరిపడా ఉప్పు వేసుకొని ఈ కొలతలకి 2 టీ స్పూన్లు ఉప్పు సరిపోతుంది. 1/2 స్పూన్ ఇంగువ కూడా వేసుకోవాలి. నిమ్మకాయ సైజ్ అంత చింతపండు ఆ వేడిగా ఉన్న పెనంలో 1 నిమిషం పాటు వేయించుకొని ఇప్పుడు వేపుకున్నదంతా మిక్సీ జార్ లో ట్రాన్స్ఫర్ చేసుకొని చింతపండు కూడా వేసుకొని బరకగా మిక్సీ పట్టుకోవాలి. లాస్ట్ లో రుచి కోసం చిన్న బెల్లం ముక్క వేసుకొని ఒక తిప్పు తిప్పాలి. అంతే, ఎంతో రుచికరమైన పుదీనా కారపొడి రెడీ. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకొని ఈ పుదీనా కారపొడి కలుపుకొని తింటూ ఉంటే చాలా బాగుంటుందండి. మీరు డెఫినెట్ గా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బై, మీ కవిత.